డీటెయిల్స్ చూద్దాం. జనగామ పోలీస్ స్టేషన్ లో హంగామా నెలకొంది. ఓ కేసు విషయమై వచ్చిన న్యాయవాద దంపతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చెలరేగింది. దాంతో ఇద్దరి మధ్య స్వల్పంగా తోపులాట జరిగింది. అయితే న్యాయవాదులపై పోలీసులు చేయి వేశారని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. పోలీసుల దాడిని ఖండిస్తూ సీఐ ఎస్ఐని సస్పెండ్ చేయాలని న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ ఘటనకు సంబంధించి సీఐ రఘుపతి రెడ్డిపై డీసీపీకి బార్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు సంఘీభావం తెలపాలని న్యాయవాదులు కోరుతున్నారు. మన జనగామ పట్టణం చెందిన అమృతరావు అనే అడ్వకేట్ మరియు అతని భార్య ఆమె కూడా అడ్వకేటే, ఇద్దరు కలిసి ఒక సివిల్ కేసులో వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి స్టేషన్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్తోని ఆ సివిల్ కేసులో అనవసరంగా రాద్ధాంతం చేసి ఆయనతో గొడవ పెట్టుకొని ప్లస్ పోలీసు వాళ్ళతో ఎందుకు పోలీస్ స్టేషన్లో గొడవ చేస్తున్నందుకు వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించి భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ మీద గొడవ చేశారు. అసలు ఆయన సంబంధం లేని ఇష్యూ అనవసరంగా వచ్చి కావాల్సి ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకొని దాన్ని రచ్చరచ్చ చేశాడు. పోలీస్ స్టేషన్లో పబ్లిక్ అందరూ సమక్షంలో చేశారు. మన పోలీసు వాళ్ళు దాన్ని ఆపాలని చెప్తే పోలీసు వాళ్ళ మీద నెట్టివేయడం జరిగింది. ఆయన చెప్పినట్టు తర్వాత తను డీసీపీ గారికి కంప్లైంట్ చేసిండు. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం, కూలంకషంగా ఎంక్వైరీ చేసి ఏం జరిగిందో తెలుసుకొని సార్కి రిపోర్టు పెడతాము, యాక్షన్ తీసుకుంటాము. ఆయన వాస్తవంగా చెప్పిన దాని ప్రకారం అంతా ఆయనే ఇష్టం ఉన్నట్టు దౌర్జన్యం చేసిండు. పోలీస్ స్టేషన్లో ఆయన కొట్టడం అనేది జరగలేదు, అదంతా అబద్ధం. నా పేరు గద్దల అమృతరావు. ఐఎమ్ అన్ అడ్వకేట్ at Jangam Bar Association, and my wife also, her name is G. Kavita. She is also an advocate. మేము కోర్టు విధులు అయిపోయిన తర్వాత ముగించుకొని మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కేసు విషయమై మా క్లయింటు జనగాం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయగానే మేమిద్దరము అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పోయిన సోమవారము అక్కడ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఆడు ఉంటే ఆమెను తీసుకొని సిఐ గారు అక్కడ ఓపెన్ పోలీస్ స్టేషన్ ఆవర్లో ఉంటే, సార్ పోయిన సోమవారం కంప్లైంట్ చేసినాం, ఇంతవరకు చర్యలు వేస్తారా అని అడుగుతుండగానే బాధ్యతగా అడ్వకేట్స్ వచ్చినాం సార్ అని అంటే ఆయన ఛాంబర్లోకి వెళ్ళి ఏం ఆలోచన చేసుకున్నాడో మళ్ళీ వచ్చి, అరే మీరు అడ్వకేట్ అయితే ఏం చేస్తారా, అక్కడ కోర్టులో చూసుకోరా, మా పోలీస్ స్టేషన్లో మేము చూసుకుంటాం, మా దమ్మేందో చూస్తాం అని వీళ్ళ కానిస్టేబుల్ ఎస్ఐ తిరుపతి మరియు శ్రీకాంత్ ఎస్ఐ, తర్వాత మనోహర్ ఎస్ఐ, ఏఎస్ఐ, వీళ్ళు అందరు వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ సిబ్బంది ఆ గన్మెన్స్ అందరూ కలిసి మేము పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుండగా మా భార్యను మహిళను చూడకుండా కూడా అందరూ మగవాళ్ళు మూకుమ్మడిగా దాడి చేసి నన్నేమో లోపలికి ఎత్తుకుపోయి పిడిగుద్దులు గుద్ది అందులో లాకప్ దగ్గర పెట్టారు.